కరీంనగర్లోని ఆదర్శ్ నగర్ అగ్ని ప్రమాదానికి గురైన కుటుంబాలకు బీజేపీ ఎంపీ బండి సంజయ్ దాతృత్వాన్ని చాటుకున్నారు. ఘటనపై బండి సంజయ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నిరుపేద కుటుంబాల కోసం కరీంనగర్ బీజేపీ శ్రేణుల ద్వారా అవసరమైన నిత్యావసర వస్తువులు, వంట పాత్రలను, ఇతర సామాగ్రిని గత రాత్రి అందించారు. గుడిసెలు దగ్ధమై నిల్వ నీడలేక ఉన్న కుటుంబాల కోసం అండగా నిలవాలని, ఆయా కుటుంబాలకు ఇంటి సదుపాయం కలిగే వరకు వారికి ఉదయం, మధ్యాహ్నం, రాత్రి వేళలో భోజన సదుపాయం అందించాలని బీజేపీ శ్రేణులకు బండి సంజయ్ సూచించారు. ఈరోజు ఉదయం 10-10:30 గంటలకు దాదాపు 30 ఏళ్ల నుంచి దాదాపు 30 గుడిసెల వరకు ఒడ్డెర కూలీలు ఇక్కడ నివాసం ఉంటున్న విషయం నగర ప్రజలందరికీ కూడా తెలుసు. దురదృష్టవశాత్తు ఈరోజు ఉదయమే వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా సారమ్మ దేవతను దర్శించుకోవడానికి పోవడం జరిగింది. ఆ సందర్భంగా దురదృష్టవశాత్తు ఆ గుడిసెలన్నీ కూడా కాలిపోవడం జరిగింది. ఈ విషయం తెలిసిన వెంటనే బండి సంజయ్ గారు, మన ఎంపీ, వారు బస్సు యాత్రలో ఉన్నారు. వెంటనే వాళ్ళందరి దగ్గరికి పోయి వాళ్ళను పరామర్శించి వాళ్ళకు కావాల్సినటువంటి నిత్యావసర వస్తువులన్నిటి కూడా సమకూర్చాలి అని చెప్పి వారు ఆదేశించడం జరిగింది. బండి సంజయ్ గారి ఆదేశం మేరకే ఈరోజు ఈ యొక్క నిత్యావసర వస్తువుల పంపిణీ చేయడం జరుగుతుంది. అంతేకాదు భవిష్యత్తులో కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలతో సంప్రదించి బండి సంజయ్ గారి వీళ్ళందరికీ కూడా పక్కా ఇల్లు నిర్మించి ఇవ్వడానికి కూడా ప్రయత్నం చేస్తానని చెప్పమని చెప్పినారు. వారి ఆదేశానుసారమే ఇవన్నీ కూడా పంపకాలు జరుగుతున్నాయి. కాబట్టి రాబోయే రోజుల్లో తప్పకుండా ఈ పేద ప్రజలందరికీ కూడా పక్కా ఇళ్ళ గృహ నిర్మాణాలు చేసి ఇస్తామనేటువంటి ఆశ్వాసం కూడా వారు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ యొక్క పంపిణీ కార్యక్రమం ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున చేస్తున్నాం.